ఇప్పుడున్నటువంటి ప్రవచనకారుల్లో కూడా అందరూ కూడా మరి మూఢనమ్మకాలు పెంచే విధంగా ఉంటున్నాయి. ఇది మారాలి ఈ విధానం. ఎక్కడ కాశీ అండి, కాశీలో మడి భోజనాలు పెడతారు, కింద హాల్ కడతారు. చాగంటి గారు, వద్దిపతి పద్మాకర్రావు గారు, ఎవరు సామవేదం గారు స్పీచ్లు ఇస్తారు, పైనేమో మడి భోజనాలు పెడతారు. మడి భోజనాలు ఏమిటి? అందువలన కాశీలో ఎవరో ఒక ఆయన 5 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు, డొనేషన్స్ ఇవ్వండి. ఈ అడుక్కునే సిస్టమ్ మారాలి. మొట్టమొదటిగా ఈ స్వామీజీలు కానీ ప్రవచనకారులు కానీ కొంత ఫేమస్ అయిన తర్వాత అడుక్కునే సిస్టమ్ అనేటటువంటిది మారాలి. ఈ ప్రజలంతా కూడా వీళ్ళు కూడా ఎలా ఉన్నారంటే రియల్గా ఉన్నటువంటి పూర్ మ్యాన్, పేదవాళ్ళు, అనాథలు, సాధువులు, వికలాంగులు ఎదురుగుండగా కనబడితే 10 రూపాయలు ఇవ్వరు. కానీ ఒక ఫేమస్ అయినటువంటి వాళ్ళు కొంతకాలం ఏముందండి, వీడియోల్లో చెప్తారు అంతే. వీడియోలో చెప్తే ఫేమస్ అయిపోతారా? ఆధ్యాత్మికవేత్తలు అయిపోతారా? సో ఈ విధంగా ఎన్నో ట్రస్టులు పెట్టుకోమని చెప్పాం. మేము చెప్పిన తర్వాత ట్రస్టులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కనీసం మన పేరు కూడా చెప్పరన్నమాట. వాళ్ళు ట్రస్టులు ఫలానా వ్యక్తి పెట్టమన్నాడు, మేము పెట్టుకున్నాము అని. ఎంతసేపు కూడా వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళకి డొనేషన్ ఎందుకు ఇవ్వాలి అసలు? ఇది ఇస్కాన్ దగ్గర నుంచి మీరు చూడండి, ఒకానొక సమయంలో రీజనబుల్గా డొనేషన్స్ అడిగేవారు. ఏమైపోయింది ఇప్పుడు? ఇస్కాన్ ఇప్పుడు మంచి తిథులు, ప్రతి తిథికి కూడా అన్నదానం చేయండి, అన్నదానం చేయండి ఈ విధంగా. కాబట్టి ఆధ్యాత్మికత మీద నమ్మకం పోయింది. ఇప్పుడు పిఎంసి పిరమిడ్ పత్రిజీ కూడా ఎంతో పెట్టుబడులు పెట్టించి మమ్మల్ని మోసం చేశారని మళ్ళీ ఈ గత 2-3 రోజులుగా మీకు జరుగుతోంది. వివాదాలు అవన్నీ నిజాలే అని చెప్తున్నారు భక్తులంతా కూడా, బాధితులంతా కూడా చూస్తున్నారు, వీడియోస్ వస్తున్నాయి. ఇదంతా కూడా శనిగ్రహ ప్రభావం అన్నమాట. ఇటు పాపం పోలీసుల్ని అక్కడ చూడండి, పోలీసులు కూడా ఈ మధ్యకాలంలో పాపం వివాదాస్పదలవుతున్నారు. చాలా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సౌమ్యంగా, చక్కగా, ఎంతో ఓపికతో, సహనంతో చేస్తుంది. ఆనాటి కమిషనర్స్ అయినటువంటి తిరుమలరావు గారిని చూసాం మేము, మా మిత్రులు వాళ్ళంతా, మా గురువులు వాళ్ళు. స్పిరిచువల్గా నేను వాళ్ళ గురువుని. జితేంద్ర గారు డీజీపీ, మరి చక్కగా తిరుమలరావు సారు హెచ్సియులో పిహెచ్డి చేశారు. అలాగే మహేందర్ రెడ్డి గారు జేఎన్టీయూలో పిహెచ్డి చేశారు. మరి ఇలా ఎంతోమంది, సురేంద్రబాబు గారు, అనురాధ గారు అడిషనల్ డీజీలుగా చేసినటువంటి వాళ్ళు. మరి వీళ్ళంతా కూడా మనం ఉన్నప్పుడు ఈ యొక్క కాంట్రవర్సీస్ లేవు, ఎంతో సమర్థవంతంగా పరిపాలన చేశారు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే శని వక్రించి మీనరాశిలో ఉండడం, గురుడు మిథున రాశిలో ఉండడం, ఇలాంటి కారణాలు ఉంటాయి. కాబట్టి జ్యోతిష్యం అనేటటువంటిది ఎప్పుడూ శాస్త్రం కరెక్టు. మనం కాంట్రవర్సీలకి మనము అరే బ్యాడ్ టైం వచ్చేసిందంటే మనం చేసుకునే పనులను బట్టే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల నుంచే వస్తుంది. ప్రజలు దురాశకే కదా, వాళ్ళు 5 లక్షలకు 10 లక్షలు ఇస్తామన్నారనే కదా వెళ్తున్నారు. దురాశ పడితేనే వెళ్తారు. షార్ట్ కట్స్. ఏమండి చేతబడులు చేతబడులు జరిగిపోయింది, మీకు వశీకరణం చేసేస్తాం, లేకపోతే మీ మీద నరదృష్టి ఉంది అంటే డబ్బులు ఇస్తారు, మీరు కక్కిస్తారు. అందులో ఏమిటి, ఒక క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టరు, ఎంఎస్ సూపర్ స్పెషాలిటీలు చేయడానికి ఒక 15 ఏళ్ళు పడుతుంది. 12 సంవత్సరాలు కష్టపడి చదివిన పిల్లలు డాక్టర్స్ చెప్పింది వినకుండా ఎవడో పసరలు కలిపేసి మీకు కక్కిచ్చేస్తాం అంటే అందులో ఏదో కలిపేస్తున్నాడు వాడు. వామిటింగ్ కొంచెం ట్యాబ్లెట్ ఎక్కువైతే ఆ డోసులో చస్తారు. ఆ ఆయుర్వేద ఆకులు తీసేటప్పుడు కూడా ఆయుష్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ స్పెసిఫికేషన్స్ని బట్టి మనం తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం ప్రజల్లో ఉండాలి. అలాగే ఎవరు పడితే వాళ్ళు గురువులు అయిపోయి, ఎవరు పడితే వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు అయిపోతారా? ఎవరు పడితే వాళ్ళు డొనేషన్స్ ఇచ్చేయండి, కాశీలో ఇది చేస్తాం, అన్నదానం పెడతాం, లేకపోతే అరుణాచలం అయిపోయింది, అరుణాచలంలో చేస్తాం, డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు కాశీ మీద పడ్డారు. ఇలా రకరకాల ఇవన్నీ అవసరమండి. ఉన్నటువంటి స్వామి వివేకానంద పెట్టినటువంటి స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దానికి చేయండి ఫస్ట్. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు పెట్టినటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమాలు 200 దేశాల్లోనే, వాటికి చేయండి. లేదా రామకృష్ణ పరమహంస గారి పెట్టండి, చిన్మయ మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చేయండి. కొత్తగా మీరు స్టార్ట్ చేయని అవసరం లేదు. కాబట్టి ప్రజలు కూడా దురాశకి మాత్రము, మీ మెహర్బాణీకి ఫలానా వాడు నాకు తెలుసు, ఫలానా గురువు నాకు తెలుసు, వాడికి చేస్తే నాకు పేరు వస్తుందని గురువు కానిటువంటి గురువు ముసుగులో మూఢనమ్మకాల్లో ముంచేస్తున్న వాళ్ళు మీ గురువులు ఎలా అవుతారయ్యా? స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, తర్వాత రమణ మహర్షి, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆదిశంకరులు జగద్గురువులు, రామానుజాచార్యులు వారు ఇలాగే చెప్పారా? కాబట్టి ఇదంతా కూడా కలియుగ ప్రభావం. శని వక్రించినంత వరకు ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. అందువల్లనే చక్కగా పేదవారికి, అనాథలకి, తర్వాత వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి. అంతేగాని మనము ఎంతసేపు దేవుడి దగ్గర కూర్చొని కుంకుమ వేసేయండి, పసుపులు వేసేయండి, రూపాయి ఖర్చు పెట్టకండి, ఏమన్నా ఇస్తే మాకు డొనేషన్ ఇచ్చేయండి అనేటటువంటి గురువులు మీకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు, గురువుల ముసుగులో ఉన్నటువంటి గురువులు కానీ గురువులు వాళ్ళు మీకు ఏం జరుగుతుంది చెప్పండి?
కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు కనబడలేదా చెప్పడానికి? తర్వాత ఈ ఉపన్యాసాలు ఇవ్వడానికి పెద్ద పెద్ద గురువులు వాళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. సో అందుకే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అంటారు, ఏమంటారు, ఎవడు శిష్యుడు ఎవడు గురువు, ఎవడికెవడు అవసరం లేదు, ఎవడికి వాడే గురువు ఆత్మ, గురువు ఎవడు శిష్యుడు ఎవడు అంటారు. ఆ పిఎంసి ఆ యొక్క పిరమిడ్ దాంట్లో కూడా ఏజెంట్ల కింద చేర్పించారంట. వాళ్ళు కూడా పనికిమాలినటువంటి వాళ్ళని అందరినీ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు ఒక ఆయన. ఒక ఛానల్లో పనికిమాలిన వాళ్ళందరినీ యోగులు అంటూ ఇంకో ఛానల్లో చేస్తూ ఉంటారు. వీళ్ళు యోగులు జగద్గురువులు అని చేస్తుంటే ఇంకేమైపోద్ది చెప్పండి సమాజం. ఇప్పుడు జాగ్రత్తగా ప్రజలు మీదే తప్పు జాగ్రత్తగా తెలుసుకొని ఇప్పుడు ఇలాంటి మన ఛానల్స్ లాంటివి వీళ్ళు పాపం రేషనల్గా హేతుబద్ధంగా సహేతుకంగా వైదికంగా వేదహితంగా చేసేటటువంటి ఇటువంటి ఈ వ్యూస్తో సంబంధం లేకుండా వీళ్ళు చేసేటటువంటి ప్రవచనాలు విని బాగుపడితే మీరు బాగుపడతారు.